Hello guys, welcome to Talkies Today channel. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. బిగ్ బాస్ సీజన్ అయిన తర్వాత మన ఫేవరెట్ జోడీ కళ్యాణ్ అట్లాగే తనుజ మళ్ళీ ఒకే ఫ్రేమ్లో చూడాలని చాలామంది అభిమానులు చాలా ఆతృతగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆ కోరిక తీరే సమయం వచ్చేసింది. త్వరలోనే ప్రారంభం కాబోతున్న కూకు విత్ జాతరత్నాలు సీజన్ 2లో ఈ ఇద్దరు కలిసి సందడి చేయబోతున్నారు. ఆల్రెడీ మనం స్టార్ మా పరివార్ అవార్డ్స్లో స్టేజ్ మీద కళ్యాణ్ అలాగే తనుజాని ఒకే స్టేజ్ మీద చూడబోతున్నాం. సో తర్వాత అందరు ది రోడ్ షోలో కనిపిస్తారని వెయిట్ చేస్తున్నారు. దానికంటే ముందే వీళ్ళు ఇంకొక షో చేయబోతున్నారు. అదే కూకు విత్ జాతరత్నాలు సీజన్ 2. అసలు వీళ్ళు ఈ రోల్స్ ఏంటి సీజన్ 2లో, ఇంకా ఎవరెవరు ఈ షోలో వీళ్ళతో పాటు ఉండబోతున్నారు, ఆ విశేషాలు ఏంటో ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా అసలు విషయంలోకి వస్తే, లాస్ట్ సీజన్ కూకు విత్ జాతరత్నాలు చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు కూకు విత్ జాతరత్నాలు సీజన్ 2 మరింత కలర్ఫుల్గా అయితే ఉండబోతుంది. ఈసారి షోలో జడ్జులుగా ఎవరెవరు ఉంటారంటే సీనియర్ యాక్ట్రెస్ అరుణ మొచ్చర్ల గారు, సంజయ్ తుమ్మ గారు, అట్లాగే యాక్ట్రెస్ శ్రీదేవి గారు, మన కబడ్డీని అలీ గారు వ్యవహరించబోతారు జడ్జెస్గా. ఇక హోస్ట్గా మనందరి ఫేవరెట్ అయిన ప్రదీప్ మాంచరాజ్ గారు ఈ షోలో పంచులతో అలరించబోతున్నారు. ఇక ఈ సీజన్ విషయానికి వస్తే, బిగ్ బాస్ సీజన్ 9 నుంచి కళ్యాణ్ తనుజాలతో పాటు డెమాన్ కూడా ఈ షోలో కూకులుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అయితే గత ఏడాది జాతరత్నాలుగా వ్యవహరించిన ఇమ్మాన్యుయల్ రీతు చౌదరి గారు వాళ్ళ కామెడీతో నవ్వించడానికి మరోసారి సీజన్ 2 కూడా రెడీ అయిపోయారు. సీజన్ 1లో జాతరత్నాలుగా ఇమ్మాన్యుయల్ రీతు చౌదరి చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆ సీజన్ 1 తర్వాతనే వాళ్ళు బిగ్ బాస్ సీజన్ 9కి అయితే ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సీజన్ 2లో జాతరత్నాలుగా ఇమ్మాన్యుయల్ రీతు చౌదరి ఇంకొకసారి వాళ్ళ స్టైల్లో కామెడీ అయితే చేయబోతున్నారు. డెమాన్ పవన్ కూడా కుక్ చేస్తాడు, అట్లాగే తనుజ కుక్ చేస్తుంది, కళ్యాణ్ కుక్ చేస్తాడు. జాతరత్నాలుగా ఇమ్మాన్యుయల్ అట్లాగే రీతు చౌదరి గారు వ్యవహరిస్తారు. జడ్జెస్కి ఆల్రెడీ చెప్పాను కదా. సో వీళ్ళంతా ఈ ప్రోగ్రామ్ ఈ సీజన్ 2లో ఉంటారు. ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ ఎపిసోడ్ వైజ్గా వస్తూ వెళ్తూ ఉంటారు. సో వీళ్ళు ఇప్పటికైతే కన్ఫర్మ్ అయిన పర్సన్స్, వీళ్ళు ఖచ్చితంగా ఈ షోలో కనిపిస్తారు. బిగ్ బాస్ సీజన్ 9లో చూసుకున్నట్టయితే తనుజ, డెమాన్ పవన్ బాగా వంటలు చేసేవాళ్ళు. కళ్యాణ్ అప్పుడప్పుడు హెల్ప్ చేసేవాడు కానీ అంత ఎక్కువగా కిచెన్లో ఉండేవాడు కాదు. కానీ తనుజకి కానీ డెమాన్ పవన్ కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇట్లా వంట చేయడంలో. తనుజ ఓకే, బట్ డెమాన్ పవన్ ఈజ్ ఎక్సలెంట్ అని చెప్పాలి. కుకింగ్ చేయడంలో చాలా వెరైటీస్ బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్స్ అందరికీ చేసి పెట్టాడు. సో డెమాన్ పవన్ ఈ సీజన్ విన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంచి కుక్ అతను, చాలా బాగా చేస్తాడు, చాలా ఎక్కువ వెరైటీలు చేస్తాడు. డెమాన్ పవన్కి అనుకూలంగా ఉండే షో అయితే ఇదని చెప్పచ్చు ఖచ్చితంగా. అయితే ఈ సీజన్లో ట్విస్ట్ అయితే ఒకటి ఉంది. కళ్యాణ్ తనుజ ఈ షోలో ఇద్దరు కుక్స్గా వ్యవహరిస్తారు. కానీ ఇక్కడ ఈ షో ఏంటంటే సాటర్డే అట్లాగే సండే టెలికాస్ట్ అవుతుంది. వీళ్ళని టీఆర్పీగా కానీ ఎక్కువగా చూస్తారు కాబట్టి కళ్యాణ్ని సాటర్డే అట్లాగే తనుజాని సండే ఇద్దరు ఒకే రోజు కాకుండా డిఫరెంట్ డేస్లో వీళ్ళు షోలో ఉండేలాగా షో మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు కుక్ చేయడం మాత్రమే కాదు, ఈ షోలో ఎలిమినేషన్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎవరు బాగా చేశారనేది జడ్జెస్ చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా 2 ఎపిసోడ్లు అయితే ఉంటాయని చెప్పొచ్చు, కానీ ఆసక్తికరంగా వాళ్ళిద్దరూ రెండు ఎపిసోడ్స్లో విడివిడిగా కనిపిస్తారని గ్యారంటీగా చెప్పలేము. ఒకేసారి కనిపించే సందర్భాలు కూడా ఉండొచ్చు. సమాచారం ప్రకారం శనివారం ఒకరు, ఆదివారం ఒకరు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక వీళ్ళతో పాటు తేజస్విని గౌడ, పల్లవి గౌడ కూడా ఈ షోలో కనిపిస్తారు. ఏప్రిల్ 1st వారంలో ఈ షో అయితే స్టార్ట్ కాబోతుంది. బిగ్ బాస్ హౌస్లో తన వంటలతో అందరం మనసులు గెలుచుకున్న డీమాన్ అట్లాగే తనూజ ఈ కుకింగ్ షోలో ఎలా పర్ఫామ్ చేస్తారో, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాను నేనైతే. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు తర్వాత ఆడియన్స్కి ఎక్కువగా నచ్చే షో అయితే ఇది అవుతుంది. ఎందుకంటే ఇది చాలా ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్లో ఉంటుంది. అంతేకాకుండా ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి ఈ షోలో. మన రైవన్ జోడీ డెమాన్ పవన్ అట్లాగే రీతి చౌదరి గారు కనిపిస్తారు. అట్లాగే మనందరి ఫేవరెట్ జోడీ తనుజ అలాగే కళ్యాణ్ కూడా కనిపిస్తారు. సో వీళ్ళతో పాటు ఇంకా మన సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో పాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్ళు కూడా ఈ ఎపిసోడ్స్లో కనిపిస్తారు. చాలా ఎంటర్టైన్మెంట్గా ఈ షో ఫార్మాట్ అయితే ఉంటుంది. సో ఈ షోకి టీఆర్పీ ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక డెమాన్ పవన్ రీతు చౌదరి గురించి చూసుకున్నట్టయితే వాళ్ళు రైవన్ జోడీగా ఆల్రెడీ బీబీ జోడీ సీజన్ 2లో కనిపించారు. చాలా బాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. రీతు చౌదరి గారు, డెమాన్ పవర్ గారు మేమంతా డాన్సర్స్ కాకపోయినా మేము చాలా కష్టపడి చేస్తున్నాం, మా వరకు అయినంత వరకు చేస్తున్నామని జడ్జెస్కి వాళ్ళు చాలా నిజాయితీగా చెప్పి వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేసి జనాలందరినీ ఆకట్టుకున్నారు. సో బీబీ జోడీ సీజన్ 2లో మన తనుజ కళ్యాణ్ రాకపోయినా చాలా మంది డెమాన్ పవన్ అట్లాగే రీతు చౌదరి గారి కోసం ఆ షో అయితే చాలా వరకు చూశారు. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ జాతరత్నాలు కూకు విత్ జాతరత్నాలు సీజన్ 2లో డెమాన్ అట్లాగే రీతు రైవన్ జోడీ మళ్ళీ కనిపిస్తారు.
సో ఇందులో జాతరత్నాలుగా ఎంటర్టైనింగ్ కేటగిరీలో రీతు చౌదరి గారు ఉంటారు. వంట చేసే కేటగిరీలో మన డెమాన్ పవన్ అయితే ఉంటారు. రైవన్ ఫ్యాన్స్ కి ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఇంకా మన జబర్దస్త్ ఇమాన్యుయల్ విషయాన్ని తీసుకున్నట్టయితే అతను బీబీ సీజన్ 9 లో చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు ఆడియన్స్ ని. తన మైండ్ గేమ్స్ తో అట్లాగే తన కామెడీ టైమింగ్ తో చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. ఫస్ట్ 50 days వరకు ఇమాన్యుయల్ కామెడీ చాలా బాగా కీలక పాత్ర అయితే పోషించింది బిగ్ బాస్ సీజన్ 9 లో. ఆ తర్వాత ఇప్పుడు ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోస్ లో అట్లాగే ఇంకొన్ని షోస్ లో అక్కడక్కడ మన ఇమాన్యుయల్ కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ఇది ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మన రైవన్ జోడీతో అట్లాగే కళ్యాణ్ తనుజాలతో కలిసి కనిపించబోతున్నారు. అయితే తనుజాకి ఒక జోడీ ఉంటారు కదా ఎపిసోడ్ లో, అది ఇమాన్యుయల్ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది తనుజా పక్కన. ఎందుకంటే కుక్ చేసే వాళ్ళకి ఒకరు ఉంటారు, తనుజా పక్కన ఇమాన్యుయల్ ఉంటాడు, కళ్యాణ్ పక్కన ఇంకొకరు ఎవరైనా ఉండొచ్చు. సో అది ఎవరనేది మన షో స్టార్టింగ్ అప్పుడు తెలుస్తుంది. ఆల్మోస్ట్ వీళ్ళంతా మన ఫేవరెట్ కంటెస్టెంట్స్ బీబీ సీజన్ 9 లో. వీళ్ళంతా కలిపి ఒకే షోలో కనిపించబోతున్నారు. ఈ షో కరెక్ట్ గా ఫార్మాట్ లో వాళ్ళు మంచిగా కంటెంట్ ఇస్తే ఎక్సలెంట్ గా టీఆర్పీ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఫ్యాన్స్ అందరినీ కలిపి ఆల్మోస్ట్ బీబీ సీజన్ 9 ఎలా అయితే ఎంటర్టైన్ చేసిందో ఆ రేంజ్ లో ఎంటర్టైన్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. మీరు ఎంతమంది ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి. ఇక కళ్యాణ్ తనుజ గురించి చూసుకున్నట్టయితే వాళ్ళు స్టార్ మా పరివార్ అవార్డ్ స్టేజ్ తర్వాత బీబీ జోడీ సీజన్ 9 తర్వాత వాళ్ళు రోడీ షోలో కనిపిస్తారని అనుకుంటున్న టైంలో కూకు విత్ జాతరత్నాలు షోలో సర్ప్రైజింగ్ గా కనిపించి అందరిని అలరించబోతున్నారు. దీని తర్వాత ది రోడీ షో చేస్తారు. ఆ తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2 ఉంటుంది. సో ఈ మధ్యలో షోస్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే వాటిల్లో కూడా కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే నెగిటివిటీ కొంచెం తగ్గుతూ ఉంది. ఎవరైతే ఇంకా మిగిలిన బ్యాచ్ నెగిటివిటీ చేస్తున్నారో దయచేసి ఆపేయండి. ఇక మీదట వాళ్ళు కనిపిస్తారు, షోస్ లో కనిపిస్తారు. ఇవన్నీ సూపర్ హిట్ అయితే వాళ్ళు వెండి తెర మీద కూడా కనిపించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ జరగాలని కోరుకుందాం. సో అది గైస్ అసలు మ్యాటర్. కళ్యాణ్ అండ్ తనుజాని మళ్ళీ బుల్లితెర మీద చూడబోతున్నందుకు మీరంతా ఎగ్జైటింగ్ గా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే మీ ఒపీనియన్ తెలియజేయండి. అలాగే రైవన్ జోడీ ఫ్యాన్స్ కూడా మీరు మళ్ళీ వాళ్ళు కనిపిస్తున్నందుకు మీరు ఎంత హ్యాపీగా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ కూకు విత్ జాతరత్నాలు సీజన్ 2 షో గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టాకీస్ టుడే ఛానల్. ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. దీని తర్వాత రాబోయే షోస్ అట్లాగే ది రోడీ షో, ది అగ్ని పరీక్ష సీజన్ 2 గురించి ఏవైతే అప్డేట్స్ ఉంటాయో అవన్నీ ఇంకో వీడియోలో అప్డేట్ చేస్తాను. అట్లాగే కొంతమంది బిగ్ బాస్ సీజన్ 10 కోసం సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయింది. ఆ కంటెస్టెంట్స్ ఎవరిని అప్రోచ్ అయ్యారో అనేది ఇంకొక వీడియోలో సపరేట్ గా మీకైతే అప్డేట్ చేస్తాను. ప్రతి ఈవెంట్ కి రిలేటెడ్ అట్లాగే షోస్ కి రిలేటెడ్ అప్డేట్స్ మన ఛానల్లో ఖచ్చితంగా రెగ్యులర్ గా ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ని ఫాలో అవుతూ ఉండడమే. సో ఫైనల్ గా కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజా ఫ్యాన్స్ అయితే తనుజాని, ఇద్దరు అలాగే మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ తనుజాని, అట్లాగే మన రైవన్ ఫ్యాన్స్ డెమాన్ పవన్ అట్లాగే రీతు చౌదరి గారి ఫ్యాన్స్ అయితే డ్రైవన్ ఫ్యాన్స్ అని, మన ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అయితే ఇమాన్యుయల్ అని కింద కామెంట్ సెక్షన్ లో మీరు ఎవరి ఫ్యాన్స్, మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు, ఈ షో ఫార్మాట్ ఎలా ఉండబోతుంది, ఈ షోలో కామెడీ దేని గురించి మీరు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు, వంటల కోసమా కామెడీ కోసమా, మీ ఒపీనియన్స్ అన్ని కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. నేను మీ అందరికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ కళ్యాణ్ తనుజా రిలేటెడ్ అట్లాగే కూకు విత్ జాతరత్నాలు సీజన్ 2 లేటెస్ట్ అప్డేట్స్ తో ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు టాకీస్ టుడే ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.